అయ్య బాబోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో. దిశా హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నా. సారీ సార్, రోజు సైకిల్ దొక్కితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ మీద కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి ఈ బండి నాదిరా. దివ్య ఇక్కడే ఉందిరా, పక్కనే ఉంది. ఏదో ట్రై చేయి. గో 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 గో. కమాన్ కమాన్. ఓకే. రాది, పేపర్ ఎక్కడుంది? హాల్లో ఉంది దివ్య. హాల్లోకి వస్తున్నావా? ఓకే. పేపర్ ఇక్కడ. మీరు పేపర్ మీరు చదువుతున్నా. మీరు చదవండి. I don't want to disturb you actually. Fourth page లో one important matter. Please. Sorry. అప్పుడే డ్రీమ్ వేసేవారా వాసు? ఇదే టూ మచ్. ఇంకా రాదేంటి దివ్య? ఈయనేంటి ఇక్కడ? నాన్న రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా. మే కమ్ ఇన్ సార్. నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని. ట్రైనింగ్కి వెళ్ళే ముందు మీ దగ్గరకు వచ్చాను. నువ్వా? కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్. జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం. చాలా సంతోషం. రాధే, డాడీ 2 కాఫీ తీసుకురామ్మా. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో. ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా? బాగున్నారండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయారు కదండి, పొలం పొలం అవి చూసుకుంటున్నారండి. అలాగా. మీ అబ్బాయి అండి? ఆ, హలో, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను. మీరేం చేస్తుంటారు? భోజనం చేస్తుంటారు. ఏంటి సార్, అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి? అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం. వెరీ బ్యాడ్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, మీరు ఐపీఎస్ చేయండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి. తలుపు కాదురా, ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రపంచంలో వీడొక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. వాడిని చూపించి ఈయన అన్నయ్యం తిట్టడం. డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా. ఇదిగో కాఫీ. నువ్వే ఇవ్వచ్చుగా. వాడి కలపడమే ఎక్కువ, ఇవ్వడం కూడానా? ఓకే. రాధే, ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు. వచ్చాడు. నువ్వు కూడా వెళ్ళి నించో, నీ కాళ్ళకి దండం పెడతాడు. ఉంటాను సార్, నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి. అలాగే బాబు, వీలున్నప్పుడు లంచ్కి రా. అలాగే సార్. ఎలా వెళ్తావు? జీప్ ఇంకా రాలేదు, అందుకని ఆటోలో వెళ్తాను. ఎందుకు ఆటోలో వెళ్ళటం? మావా డ్రాప్ చేస్తాడు. వాసు, ఎందుకులేండి, ఆయనకేమో పని ఉందేమో. ఖాళీగానే ఉన్నాడు. నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ 10 నిమిషాలన్నా బిజీగా ఉంటాడు. వీరిని డ్రాప్ చేసిరా. అలాగే, వస్తానండి. మంచిది. వాసు, ఒక నిమిషం. పైకి చెప్పట్లేదు కానీ 7 years గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను. ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు.
ఫ్యాంటాస్టిక్. అదర్ కొట్టేసావు వాసు. అది మీరు చేస్తారా? అది నా వల్ల ఎలా అవుతుంది? నాకు ఐపీఎస్ అంతే. సారీ వాసు, ఐఎమ్ రియల్లీ సారీ. చదువు కంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలిసింది. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం. లేదు వాసు, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాడిని కాదు నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు మ్యూజిక్ ఇంత బాగా వచ్చని నాకు తెలీదు. పర్లేదండి, మా నాన్నకే ఇంకా తెలీదు. ఎంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు వాసు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు? ఎవరు, నేనా? భలేవారండి, రెస్ట్ తీసుకోవడానికే టైం లేదు, ఇక వేస్ట్ చేయడానికి ఎక్కడ ఉంది? ఇప్పుడు సోనీ ఆడిషన్కి ప్రిపేర్ అవుతున్నాను, దానికోసం డాన్స్ రిహర్సల్ చేస్తున్నాను. ఆడిషన్లో సక్సెస్ అయితే ఫైనల్స్ కోసం సాంగ్ రెడీ చేస్తున్నాను. ఫైనల్స్ సెలెక్ట్ అయితే ఆల్బమ్ చేయడం కోసం మ్యూజిక్ చేస్తున్నాను. ఏంటి కొంచెం ఎక్కువ చెప్పానా? రేపు ఒకసారి వచ్చి చూడండి, చాలా తక్కువ చెప్పాను అనిపిస్తుంది. ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను. ఓకే. ఏమైంది వాసు? నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓ ఓకే. మీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్లో చేశాను. యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టన్స్ వచ్చండి. నా విల్లీ చూసారు మీరు? No, చూడలేదా? it's నేను okay, చూపెడతాను it's కదా. okay. అక్కడ It's ఉండండి. okay. Just wait. వాసు, I'm telling you it's No okay. problem అండి. Wait. ఓకే. అచ్చో వాసు, ఏమైంది వీలి? కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి. మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా, వాసు, ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా? సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్. ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి? చెప్పు, చెప్పరా? ఏం చెప్పను నాన్న? చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటు అదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్స్ చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలిపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న. వదిలేయండి, పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, కానీ ఫైనల్గా వాళ్ళంతట వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకేం సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపికగా సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వంటున్నావు, అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి. తర్వాత ఫైనల్స్ సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్ తీసుకుంటుంది. ఫైనల్స్ లో ఫెయిల్ అయితే సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు.
ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే అంటే రేయ్, నువ్వు చెప్తున్న దాంట్లో నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి. ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను. అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటికి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి 5 మినిట్స్. అన్నయ్య నీకు ఫోన్. హలో, నేను బిల్ గేట్స్. సోనీ రిజల్ట్ ఏమైనా తెలిసిందా? హలో హలో. సోనీ ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాం. ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు. మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. రేయ్, తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు ఈ రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. హా. వాసు, చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి ఏడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు? వాసు, ఒక మాట చెప్పనా? వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక్క క్షణం ఆగిపోతుంది. ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు. నువ్వు గెలుస్తావు వాసు. నమ్మట్లేదా? నిజం. సరే, రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు. కానీ నువ్వు ఫైనల్స్ కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను. దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. ఏంటలా చూస్తున్నావు? రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే? స్మైల్ మ్యాన్. ఓకే బాయ్. దివ్య, నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఆ మాట నేను చెప్పగలుగుతానా? గాడ్, నాకు ప్రేమించే మనసిచ్చావు. చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్.